హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసిన రెసిపీ తమిళనాడు రెసిపీ ఆపం. చూడండి ఎంత బాగుందో, క్రిస్పీగా లోపల మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఎలా చేయాలనో మీతో అయితే షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. మనం ఎగ్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ చట్నీతో దేనితోనే తినొచ్చు. చాలా బాగుంటుంది. నేనైతే ఇక్కడ కుర్మా చేశాను. కుర్మా ఎలా చేయాలనో కూడా నేను పెట్టున్నాను. ఖచ్చితంగా చూడండి ఎంత బాగా అయితే ఉందో. రండి వీడియోలోకి పోదాం. ఈ ఆపం ఎలా చేయాలో సింపుల్ ప్రాసెస్లో మీతో అయితే షేర్ చేస్తాను. నేను ఇక్కడ రేషన్ బియ్యం అయితే తీసుకుంటున్నాను. ముందైతే రేషన్ బియ్యాన్ని బాగా క్లీన్ చేసుకున్నాను అనమాట. దుమ్ము లేకుండా బాగా చెరుక్కోవాలి. చెరుక్కొని ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ నిండా అయితే వేసుకుంటున్నాను. ఒక గిన్నె తీసుకొని ఇందులోకి వేసుకుందాము. నేనైతే ఈ గ్లాస్తో 2 గ్లాసులు అయితే తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ వేసాను కదా, ఇంకా ఒక గ్లాస్ కూడా వేసుకుందాం. చూడండి ఇంకొక గ్లాస్ కూడా తీసుకున్నాను. 2 గ్లాసుల రేషన్ బియ్యం అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా మెంతులు వేసుకుందాం. ఒక పావు టీ స్పూన్ అంతా మెంతులు తీసుకోవాలి. మెంతులు వేయడం వల్ల కలర్ బాగా వస్తుంది, మెత్తగా బాగుంటుంది ఆపం అయితే. ఇప్పుడు ఇందులోకి ఒక గుప్పిడంతా మినపప్పు తీసుకోవాలి. ఎక్కువ అయితే వేసుకోకూడదు. మనకి మినపప్పు వేసుకుంటేనే స్పాంజీ లాగా బాగా వస్తుంది ఆపము. చూడండి ఒక గుప్పిడే వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి అన్నీ వేసుకొని కలిపేసుకొని ఒక 2-3 సార్లు అయితే బియ్యాన్ని కడుక్కుందాం. బాగా మనకి స్మెల్ లేకుండా 2-3 సార్లు బాగా బియ్యాన్ని కడుక్కోవాలి. ఇలా బాగా రఫ్ చేస్తూ కడుక్కోవాలి. అప్పుడే మనకి స్మెల్ లేకుండా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఇందులో ఏమైతే వేయడం లేదు, అటుకులు కానీ ఉప్పుడు బియ్యం కానీ ఏమి వేయడం లేదు. నేను ఇలా బాగా రఫ్ చేసుకొని బాగా కడుక్కొని ఒక 2-3 సార్లు అయినా కడుక్కోవాలి. బాగా నీళ్ళని వంపేద్దాం. ఇంకా ఒక 2-3 సార్లు కడుక్కోవాలి బాగా. చూడండి బాగా 4 సార్లు అయితే కడిగాను నేను. ఇప్పుడైతే మళ్ళీ ఇందులోకి మంచినీళ్ళు పోసుకుందాం. చూడండి ఇలా వాటర్ తెల్లగా రావాలి, బియ్యం మనకి కనిపించాలి, అంత నీట్గా కడుక్కోవాలి. బాగా నీట్గా కడిగిన తర్వాత నీళ్లు పోసుకొని 5 గంటల సేపు ఖచ్చితంగా నానబెట్టుకోవాలి. అప్పుడే మనకు ఆపం చాలా బాగా వస్తుంది. వాటర్ పోసేసిన తర్వాత మూత పెట్టేసుకొని 5 గంటల సేపు నాననిద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామా. చూడండి ఒక 5 గంటల సేపు అయితే నానబెట్టుకున్నాను. బాగా ఈ విధంగా నానిపోవాలి. చూడండి మెత్తగా అయితే నానిపోయాయి బియ్యము. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పచ్చి కొబ్బరి కావాలి. నేనైతే సన్నగా ఇలా తురిమి ఉంచుకున్నాను. పచ్చి కొబ్బరి వేస్తేనే ఆపం టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా అన్నం వేసుకోవాలి, ఉడికించిన అన్నం వేయడం వల్ల ఆపము చాలా స్మూత్గా దూదిలాగా మెత్తగా చాలా బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం ఈ బియ్యంని ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా ఇందులోకి వేసేసుకోవాలి. అంతా ఒకసారి వేసుకోకూడదు, ఇందులోకి వేసేసుకోవాలి. కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఇదే వాటర్ని కొద్దిగా ఇందులోకి వేసుకోవాలి. చాలా కొద్దిగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. ఇప్పుడు ఇందులోకి మనం కొద్దిగా అన్నం వేసుకోవాలి. చూడండి చాలా కొద్దిగా అయితే వేసాను. ఇప్పుడు ఇందులోనే మనం కొద్దిగా పచ్చి కొబ్బరి కూడా వేసుకోవాలి. వేసుకొని మిగతాది ఇంకోసారి వేసుకుంటాం కదా, అప్పుడైతే వేసుకోవాలి ఈ 2. ఇప్పుడైతే మూత పెట్టుకొని బాగా చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మూత పెట్టేసుకొని మిక్సీ పట్టుకుందాం. చూడండి ఇక్కడ చూపించిన విధంగా ఇలా మెత్తగా వేసుకోవాలి. చూడండి ఎంత స్మూత్గా ఉందో. బాగా ఎంత మెత్తగా ఉండేటట్టు రుబ్బుకోవాలి. చూడండి ఎంత మెత్తగా ఉందో. ఈ విధంగా వేసుకున్న ఈ పిండిని ఒక గిన్నె తీసుకోవాలి. ఒక మంచి వేడలపాటి పెద్దగా ఉండే గిన్నె తీసుకోవాలి, లోతుగా ఉండేది. ఈ పిండి అంతా ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇంకా మిగతా ఉంది కదా ఈ పిండి కూడా, ఈ బియ్యం కూడా ఇందులోకి వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా వేసుకొని 2వ ట్రిప్ కూడా మిక్సీ పట్టేసుకుందాం. చూడండి 2వ ట్రిప్ కూడా వేసేసాను. అంతా అయితే ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టేసుకొని 8 గంటల సేపు పులియబెట్టుకోవాలి. నైట్ అంతా అయినా ఉంచుకోవాలి. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని బాగా పులియనిద్దాము. 8 గంటల వరకు వదిలేద్దాం. బాగా అయితే పులియాలి మనకి. ఇప్పుడైతే మూత పెట్టేసేసుకొని బాగా పులియబెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి మూత తెచ్చొద్దాము. చూడండి ఎంత బాగా అయితే పులిసిందో. నేనైతే ఓవర్ నైట్ పెట్టాను అనమాట. చూడండి ఎంత బాగుందో. ఇలా బాగా పులియాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో.
ఈ విధంగా ఈ పులిసిన పిండిని మనం ఇదంతా వేసుకోలేం కాబట్టి ఎంత కావాలనో అంత అయితే ఇంకొక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను. మనం ఇప్పుడు ఎంత చేసుకుంటామో అంతవరకు తీసుకోవాలి. చూడండి నేను ఇప్పుడు ఎన్ని పోసుకుంటానో అంతవరకు కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకున్నాను. తిరిగి ఈ పిండిని మూత పెట్టి ఇలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 రోజులు కూడా వాడుకోవచ్చు, అలాగే ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఇదైతే మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ తీసుకున్న పిండిలో మనం ఇందులో కొద్దిగా 1 స్పూను షుగర్ వేసుకోవాలి. అప్పుడే మనకి టేస్ట్ ఉంటుంది. చాలా వేసుకోకూడదు. చూడండి నేనైతే 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా వేసుకోవాలి. చిటికెడంతా వంట సోడా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకుందాము. చాలా కొద్దిగా వేసుకోవాలి, మళ్ళీ ఎక్కువ పలచనైనా బాగుండదు. ఒకసారి షుగరు మనం వేసిన వంట సోడా బాగా కలిసే వరకు బాగా తిప్పేసుకోవాలి. కరిగే వరకు బాగా తిప్పుకుందాం. చూడండి బాగా అయితే తిప్పేసుకున్నాను. ఎంత బాగా పులిసి నురగ చూడండి ఎంత బాగా వస్తుందో. ఈ విధంగా ఉండాలి మనకి, అప్పుడు ఆపము అంత బాగా వస్తుంది. ఇప్పుడైతే మనం ఆపం ఎలా వేయాలో చూపిస్తాను. మాత్రం ఎక్కువ పలుచగా ఉండకూడదు, ఎక్కువ తిక్కుగా ఉండకూడదు. చూడండి ఇక్కడ ఏ విధంగా ఉందో ఆ విధంగా ఉండాలి. ఈ తిక్కులో ఉండాలి, అప్పుడే మనకి ఆపము చాలా బాగా వస్తుంది. ఇంకా ఎక్కువ అయితే నీళ్ళు పోసుకోకూడదు, ఎక్కువ తిక్కుగా ఉండకూడదు. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసాను, అది స్కిప్ అయిపోయింది. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సరే ఇప్పుడైతే ఆపం వేసేసుకుందాం. వెలిగించుకొని ఒక ప్యాన్ అయితే పెట్టాను. ఇప్పుడు ఇందులో ఒక డ్రాప్స్ అంతా ఆయిల్ వేసుకోవాలి. ఎక్కువ అయితే వేసుకోకూడదు. ఇప్పుడు ఒక ఉల్లిపాయ తీసుకొని బాగా పెనానికి రుద్దుకోవాలి. ఉల్లిపాయ రుద్దటం వల్ల అంటుకోకుండా బాగా వస్తుంది. బాగా గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ రుద్దుకోవాలి. నా కాడ నాన్ స్టిక్ అయితే లేదు, నేను మామూలు పెనంలోనే చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడైతే మనం కొద్దిగా బాగా హీట్ అవ్వాలి పెనము. హీట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఆపం ఎలా వేయాలో చూపిస్తాను. ఇలా పై నుంచి ఇలా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా తిప్పేసుకోవాలి. తిప్పేసుకొని సైడ్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము, అంటుకోకుండా వస్తుంది. ఒక 2 డ్రాప్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాలనిద్దాం. ఒక 2 నిమిషాల తర్వాత ముద్దిద్దాం. ఇప్పుడు ఒకసారి ముద్ద ఇచ్చేద్దాము. చూడండి ఎంత బాగా అయితే కాలిందో. చుట్టూరా ఇలా మంచి బ్రౌన్ కలర్ రావాలి. చూడండి కాలిన తర్వాత మనకి ఇలా సైడ్లో కూడా రిలీజ్ అయిపోతుంది. ఇలా నెమ్మదిగా తీసుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాన్ స్టిక్ పెనుల్లో కూడా అవసరం లేదు, అంత బాగా వచ్చింది. ఇప్పుడైతే నెమ్మదిగా తీసేసుకోవాలి. చూడండి చేత్తో కూడా ఇలా తీసి చూపిస్తాను. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. అంతే ఆపం అయితే అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాం. చూడండి మధ్యలో ఇలా ఉండాలి, స్పాంజీగా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి అయితే వేసుకుంటున్నాను. మళ్ళీ కొద్దిగా ఒక డ్రాప్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని మళ్ళీ ఉల్లిపాయతో రుద్దుకోవాలి. నార్మల్ పెను అయినా బాగానే వస్తుంది. ఇలా రుద్దేసుకొని మళ్ళీ ఇంకోటి అయితే వేసుకుందాం. మళ్ళీ ఇంకోటి వేసి చూపిస్తాను. చూడండి ఇలా వేసుకోవాలి. పైనుంచి ఇలా వేసుకొని ఒకసారి మళ్ళీ ఇలా తిప్పేసుకోవాలి. మనకు నాన్ స్టిక్ పెను అయితే అసలు ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు, బాగానే వచ్చేస్తుంది. ఒక్కొక్క డ్రాప్స్ ఇలా సైడ్లో వేసుకుంటున్నాను. మళ్ళీ మూత పెట్టుకొని సేమ్ ఇది కూడా అలాగే కాల్చుకోవాలి. చూడండి నేనైతే ఒక 4-5 కాల్చాను. ఎంత బాగా అయితే వచ్చాయో. బ్రౌన్ కలర్గా లోపల స్పాంజీగా మెత్తగా చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఏదో పెద్ద కష్టం అనుకుంటాము, ఎంత సింపుల్గా అయిపోయిందో చూడండి. ఖచ్చితంగా ఇదే విధంగా ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది. మీకు ఎలా అనిపించిందో నాకైతే కామెంట్లో తెలియజేయండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాల్సి ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి, నేను ఖచ్చితంగా అయితే ట్రై చేస్తాను. చూడండి ఎంత బాగా అయితే వచ్చిందో. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.